హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు. యూనివర్స్ స్టోరీ అంటే డబ్బు గురించి మాత్రమే. మీ గనక డబ్బు మీద ఆశ ఉంటే, డబ్బు సంపాదించాలని కోరిక గనక ఉంటే పూర్తిగా వినండి. నేను కొత్త దారి నాకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాను. నా లక్ష్యము డబ్బు, సంపద, ఐశ్వర్యము. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా ప్రతిరోజు మీరు కోరుకునాలి. మీరు ప్రతిరోజు తప్పకుండా ఇవి చెప్పిన ప్రతి ఒక్కటి మీరు మాట్లాడుకోవాలి. మిమ్మల్ని మీరే యూనివర్స్‌ని ప్రతిసారి థ్యాంక్ యూ చెప్పాలి. అలాగే ఓన్లీ మీకు డబ్బు కావాలంటే డబ్బు మీద మాత్రమే ఉండాలి నీ ధ్యాస. నాకు ఏదైతే మంచో అదే నాకు విశ్వం ఇస్తుంది. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ప్రతి దానికి కృతజ్ఞతలు చెప్పినప్పుడు ఓహో! నాకు ఆకర్షిస్తున్నాడు గదా! నన్ను ఇష్టపడుతుంది గదా! అని అది రావడం మొదలు పెడుతుంది. మీరు ఎప్పుడైతే దానికి ఎక్కువ యాద్ చేసుకుంటారో, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారో, ఎక్కువ కృతజ్ఞతలు చెప్తుంటారో, ప్రతి ఒక్కటిని చెప్పిన దానికి మళ్ళీ రిటర్న్ ఇస్తది. నేను డబ్బును ప్రతి క్షణము ఆకర్షిస్తున్నాను. అలాగే డబ్బు నది ప్రవాహంలా నా వైపు ప్రవహిస్తున్నది. చూడండి. డబ్బు నేను వేరు కాదు. డబ్బు సంపద ఎప్పుడునో ప్రతి క్షణము నిలిచి ఉంటుంది. డబ్బే నా సర్వస్వం, డబ్బే నా శ్వాసం, డబ్బే నా ఊపిరి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. అంటే మీరు ప్రతిరోజు డబ్బు ఖర్చు పెట్టకుండా ఏ పనులైతే జరగవు. ప్రతిసారి మీరు డబ్బుని కృతజ్ఞతలు చెప్పాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు లేదా తీసుకునే ముందు కృతజ్ఞతలు చెప్పాలి. అలా చెప్పినప్పుడు అది ఏమవుతుంది అంటే అది కృతజ్ఞతలుగా మారి, అరే నన్ను చాలా ఇష్టపడుతున్నారు కదా అని అది ఇంకా ఇంకా ఇవ్వడం మొదలు పెడుతుంది. మీరు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తారో ఆ ప్రేమ వాళ్ళను స్వీకరించినప్పుడు ఇంకా రావడం మొదలు పెడుతుంది. సో ఏ విషయంలోనైనా మీరు కృతజ్ఞతలు కలిగి ఉండాలి. అది ఈజీగా వస్తుంది. అరే నన్ను చాలా ఇష్టపడుతుంది కదా! సరే మళ్ళా ఇంకొంచెం ఇత్తం చూద్దాం ఎలా చూస్తాడో అని వస్తుంది. తదాస్తు, తదాస్తు, తదాస్తు. నేను ఇప్పుడు డబ్బు సంపద అనే కొత్త లోకములో వివరిస్తుంటే తెలియని హాయి నన్ను చుట్టేస్తుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నవాళ్ళు ఒక్కసారి దీన్ని ట్రై చేసి చూడండి. ఎప్పుడైతే నీకు రోజు రోజుకి డబ్బులు వస్తూ ఉంటాయో అప్పుడు ఆనందం, నీ మనస్సు, నీ లైఫ్ ఎలా ఉంటుంది అని ఒక్కసారి మీరు చూస్తే గనక తెలుస్తుంది. డబ్బు ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుందనేది. అసలు భయమే లేని స్థితి. ఎంతైనా సంపాదించడం, ఎంతైనా ఖర్చు పెట్టడం. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. డబ్బు నీకు ఎలా ఇన్కమ్ వస్తుంది అలా నువ్వు ఖర్చు పెడతావు. ఎందుకంటే నీకు భయం ఉండదు. ఈరోజు నువ్వు ఎంత నీకు ఖర్చు పెట్టినంత ఇన్కమ్ నీకు వస్తుందని కాన్ఫిడెంట్‌తో నువ్వు ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తావు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి వస్తదని నమ్మకం ఉంది కాబట్టి. సో, నువ్వు ఏ పని చేసినా నమ్మకం మాత్రం ఖచ్చితంగా కావాలి. నాకు అందరూ అన్ని విధాలా సహకరిస్తున్నారు. నాకు అంతా మంచే జరుగుతుంది. ఏదైతే మంచి జరుగుతుందో అదే నా దగ్గరకు వస్తుంది. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. చూడండి, మిమ్మల్ని ద్వేషించినా, ప్రేమించినా మీరు ఒకే విధంగా చూడండి. నీకెన్ని విమర్శలు వచ్చినా సరే మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు, మీ కోరికలను రీచ్ అయ్యేంత వరకు మీరు ఎవరిని ఏమీ అనకండి. మీరు ఎంత నెగెటివ్‌ని సాల్వ్ చేస్తే, ఎంత ఫేస్ చేస్తే మీరు అంత ఎదుగుతారు. ప్రతి చిన్న విషయానికి మీరు అడ్డుపడకండి, ఫీల్ అవ్వకండి, విని విననట్టు ఉండండి. నేను ఎక్కడ వెళ్ళినా అక్కడ ఈరోజు అంతా మంచి ఆహ్లాదకరంగా ఉండేలాగా అందరూ నన్ను సహకరిస్తున్నారు. మీరు ఎక్కడికైనా ఒక పెళ్ళికి కానీ, లేదా మీ రిలేషన్ చుట్టాల దగ్గర కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు మిమ్మల్ని అందరూ పలకరిస్తారు. నిన్ను మీరు కొన్ని డబ్బులు మీరు సంపాదించిన తర్వాత చూడండి మీరు ఎలా రెస్పెక్ట్ ఇస్తారో, ఎలాంటి నీకు ప్రేమ ఇస్తారో అర్థమవుతుంది. నేను ఎక్కడ ఉంటే అక్కడ డబ్బు సంపద వస్తున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఒక బిజినెస్ మ్యాన్ మీరు ఎక్కడున్నా సరే తన మొబైల్‌లోనే మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఎంత ఎంజాయ్‌లో ఉన్నా సరే తన బిజినెస్ రన్ అవుతుంది. వేరే వాళ్ళ కూలీ మనుషులు పెట్టి మరీ అతను ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటాడు. ఎందుకంటే అక్కడ ఖర్చు పెడుతుంటాడు. ఇక్కడ వీళ్ళు ఇన్‌కమ్ వస్తూ ఉంటది. సో,
నువ్వు ఎక్కడున్నా సరే నీకు డబ్బు రావడం మొదలు పెడుతుంది. అది ఫస్ట్ మీరు నమ్మాలి. ఏ చీకు చింత లేనటువంటి అనంతకరమైన జీవితాన్ని సృష్టించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నాకు ఏదైతే మంచో అది మాత్రమే విశ్వం నాతో చేయిస్తుంది. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. విశ్వము ఎంత గొప్పది అంటే మీరు అర్థం చేసుకుంటే, మీరు ఒక పని చేసేటప్పుడు ఫస్ట్ మీకు చెప్తుంది మీ ఇన్నర్ మైండు. నీకు చెయ్యాలా వద్దా అనేది. దాని మాట వినకుండా మీరు చేసినప్పుడు అప్పుడు ఫెయిల్ అయింది. అప్పుడు మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నీ ఇన్నర్ మైండ్‌కి అడగాలి. నీ ఇన్నర్ మైండ్ అంత గొప్పగా ఎవ్వరు చెప్పరు. ఒక్కసారి పరిశోధన చేయి. ఒక్కసారి దాని మాట విను. నీకు సక్సెస్ ఇస్తదా? రాదా? నువ్వు ఏ పని చెయ్యాలనుకుంటున్నావు? ఏ పని చెయ్యొద్దనుకుంటున్నావు? ఒక్కసారి నీది నువ్వే డిసైడ్ కా. వేరే వాళ్ళని అడిగినప్పుడు నీకు నచ్చనప్పుడు నువ్వు చేసే పనిని ఆపకు. ఫస్ట్ నీ ఒక పని చేసినప్పుడు నీ ఇన్నర్ మైండ్‌కి అడుగు. నేను ఈ పని చెయ్యాలనుకుంటున్నాను. కానీ చెయ్యాలా వద్దా అని అడిగినప్పుడు అది ఏదో ఒక సమాధానం ఇస్తుంది. ఖచ్చితంగా దాన్ని నమ్ము. ట్రై చెయ్యి. ప్రతిదీ అర్థం చేసుకోండి. జీవితం చాలా గొప్పది. కానీ మనం పెట్టుకున్న దాంట్లో ఉంటది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ ఎలా ఉంటదంటే కొంచెం కొత్తగా విన్న వాళ్ళకు కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఏదో సోది చెప్తున్నాడు అనుకుంటారు. కానీ ఒకసారి అనుభవిస్తే గనక మీకు తెలుస్తుంది. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.